అధ్యక్ష మేడం గారు చెప్పినట్లు 139 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో రూసా కింద 55 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది అధ్యక్ష. బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ప్రభుత్వ ఆలోచన ఒకటే అధ్యక్ష, ఏ కార్యక్రమం చేసినా అంటే పెట్టుబడులు తీసుకొచ్చినా కూడా ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది అవసరం అధ్యక్ష. ఇక్కడ మా ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ప్రత్యేకంగా కర్నూలు పార్లమెంట్కి వచ్చేగాలి ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు కానీ అన్నీ కూడా వస్తూ జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి, అక్రాస్ సెక్టర్స్ వస్తున్నాయి. కనుక ఫోకస్ అప్రోచ్ తీసుకుని ఈ క్లస్టర్ యూనివర్సిటీ కూడా వేరే సబ్జెక్ట్స్ ఇస్తూ కూడా స్పెషలైజేషన్ అనేది చాలా చాలా అవసరం ఉంది అధ్యక్ష. అందుకే అది మేము ఫోకస్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా బ్యాలెన్స్ పనులు పూర్తి చేసేదానికి 74.5 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. అది వచ్చే అకాడమిక్ ఇయర్లో శాంక్షన్ చేసి పనులు కూడా పూర్తి చేస్తానని గౌరవ సభ్యురాలకి తెలియజేస్తాం జరుగుతుంది. సార్ లోకేష్ గారు, లాస్ట్ క్వశ్చన్ మీద ఒకటి ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాను సార్. చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1445 మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి. రెండో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈశ్వరరావు గారు. అధ్యక్ష, గౌరవ సభ ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యుల్ని నేను కోరుతున్నది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షణలో సేవలు అందిస్తున్నటువంటి అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ కానీ, అకౌంటెంట్స్ కానీ, మెసెంజర్స్ కానీ, వీరితో పాటు సిఆర్పీలు కానీ, వీళ్ళు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయిలో వీరు ఎదుర్కొంటున్న సమస్యలు, వీళ్ళ బాధలు మన ప్రభుత్వ దృష్టిలో ఏమైనా ఉన్నాయా తెలియజేయవలసింది కోరుతూ, అధ్యక్ష, విద్యా వ్యవస్థలో డిజిటల్ వ్యవస్థను పటిష్టంగా ఉంచేందుకు ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ కానీ వాళ్ళ శక్తి మేర పనిచేస్తూ, అలాగే క్షేత్రస్థాయిలో మన విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం, విద్యా శాఖలో మౌలిక వసతులు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఎప్పటికప్పుడు సూపర్విజన్ చేసుకోవడం, అదేవిధంగా యూనిఫామ్స్ కానీ, ప్రభుత్వం ఇస్తున్నటువంటి యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ ఇవన్నీ పిల్లలకు సరిగా చేరుతున్నాయో లేదో చూసుకోవడం,